హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దోహిత చిన్మయి ఛానల్. ఈరోజు ఎంతో ఈజీగా టొమాటో రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ దానికోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు వేసుకోవాలండి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు. అవి కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలండి. ఆనియన్ అయితే చీరికలుగా కోసుకోవాలి. అవి మొత్తం వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. లిడ్ పెట్టుకొని మగ్గించుకుందాం. ఒకసారి లిడ్ తీసి చూద్దామండి. 1/2 టీ స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేస్తున్నాను ప్రజెంట్. 1/2 స్పూన్ వచ్చేసి పసుపు. ఇలా అన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. కొంచెం ఆనియన్ అనేది మగ్గాలి. మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలండి. కొంతమంది అయితే ప్యూరీలాగా మిక్సీ బట్టి వేస్తారు. సో నేను అలా కాకుండా ముక్కల కింద కోసి వేస్తున్నాను. మనకి ఎంత పులుపు కావాలో అంత టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలండి. అవి మొత్తం దగ్గర పడేంత వరకు కూడా మనం మగ్గించుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం. ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలండి బాగా. అంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం తక్కువే పడుతుంది మనకి. ప్లీజ్ అండి, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఆనియన్ టమాటా అనేది బాగా మగ్గిపోయి ఇలా దగ్గరికి అయిపోవాలండి. ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి, దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఆనియన్ టమాటా అంతా రైస్కి పట్టేలాగా అయితే మనం మిక్స్ చేసుకోవాలి మంచిగా. సాల్ట్ అదంతా కొంచెం ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో ఈజీగా టమాటా రైస్ అనేది రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.